తులారాశి వాళ్లకు ఈ వారు స్నేహ పరిచయాలు కలిసి వస్తుంటాయి. ఆ స్నేహ పరిచయాలను ఉపయోగించుకొని నూతనమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. ఉద్యోగపరంగా చక్కగా కష్టపడుతుంటారు. మీ నైపుణ్యాన్ని ప్రదర్శించేటటువంటి అవకాశాలు కూడా మీకు కలిసి వస్తుంటాయి. వ్యాపారంలో నూతనమైనటువంటి భాగస్వామ్య చర్చలు మీకు మేలు చేస్తూ ఉంటాయి. ఆర్థికంగా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఒకటికి 2 సార్లు ఆలోచించటం ద్వారా పనులు కూడా పూర్తి అవుతూ ఉంటాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయపరమైనటువంటి అనుకూలతలు సాధించుకునేటటువంటి క్రమంలో ఉత్తమంగా మీరు మంచి మంచి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. తద్వారా పెద్దవారి యొక్క దృష్టిలో మీ యొక్క పేరు ప్రఖ్యాతులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అందరినీ ఆశ్చర్యపరుస్తూ కొన్ని బాధ్యతలు కూడా చేపడుతూ ఉంటారు. ఆర్థికంగా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే సందర్భంలో తొందరపడకుండా ఒకటికి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ పరంగా, దాంపత్య జీవన పరంగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మనస్పర్ధలు తొలగిపోతాయి. అవగాహనతో కూడినటువంటి కుటుంబ జీవనాలు తిరిగి చేరుకుంటాయి. నాయకులతో వివిధ రకాల బాధ్యతల విషయంలో కొన్ని కీలకమైనటువంటి చర్చలు జరుపుతూ ఉంటారు. వ్యాపార కార్యక్రమాల్లో ఏదైతే ఇబ్బందులు ఉంటాయో వాటన్నింటిని కూడా సరిచేసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రయాణాల పరంగా ఈ వారం జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవటం మంచిది. ఈ వారం ఈ తులారాశి వారు ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందేటటువంటి క్రమంలో మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం, అర్చించటం మంచిది. మహాలక్ష్మి అమ్మవారికి విశేషమైనటువంటి పుష్పార్చన నిర్వహించటము, ఆవునేతితో దీపారాధన సమర్పణ చేయటము, కర్పూర నీరాజనము సమర్పణ చేయటము, అలాగే కుటుంబపరమైనటువంటి అంశాల్లో అమ్మవారికి తోచినటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చు.